ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంసళ్ళు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఈరోజు ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు తులసి మొక్కని గృహంలో పెంచడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయి, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ బహుళ చతుర్దశి, మాస శివరాత్రి, చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని, ప్రమాదాలని దూరం చేస్తుంది. ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శని జపం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, అన్నదానం, వస్త్రదానం, గోసేవ, ఇవన్నీ కూడా శని ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూరమైనటువంటి దోషాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం పునర్వసు. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కూడా దోషం లేదు. ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదస్తుడి ప్రారంభమవుతుంది. పునర్వసు నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదస్తుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది అనుకూల ప్రతికూల ఫలితాన్ని కలిగిస్తుంది. ప్రతికూల ఫలితాల దోష నివృత్తికి శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, గురు జపం, శనగల దానం ఇత్యాది ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ రోజు స్థిరవారం లేదా శనివారం. శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. శని దోషాన్ని దూరం చేసుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ, అభిషేకాది, పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా, తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో, వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో, ముగురమ్మలకే మూలపుటమ్మగ భువిలో వెలసిన ఆదిశక్తివో, తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విషయాలు ఆర్థికంగా సాధించగలుగుతారు. పురోగవృద్ధి గృహ విషయాల్లో కూడా గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అనిశ్చితి ఉన్నప్పటికీ ఆర్థికంగా అంతిమ విషయాలు సాధించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని మహిళలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక ఆందోళన పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారు వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారికి చిరు సమస్యలు వచ్చినప్పటికీ అధిగమించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా
అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి శ్రమ తగ్గుతుంది. విఘ్నాలు జాప్యాలు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. వృత్తిలో అభివృద్ధి ఏర్పడుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి రాణిస్తాయి. ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. సంతోష వార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక ఖర్చులు బిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహపరంగా ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారికి అనుకూల ప్రతికూల పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు కొనసాగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకి చిరు సమస్యలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణ దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. అసహన పరిస్థితుల్ని సమర్థించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. క్రీడా రంగం వారికి ప్రతికూల పరిస్థితులు విభేదాలను సృష్టిస్తాయి. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. రుణ ఒత్తిళ్లు వేధిస్తాయి. న్యాయవాద వృత్తి వారు వృత్తిపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పొరపాట్లు సవరింపబడతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తద్వారా తెలివైన నిర్ణయాలు విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రజ్ఞతో కూడిన కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తుంది. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని అవకాశాలు బలాన్ని పెంచుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో క్రమశిక్షణ కొనసాగుతుంది. బాధ్యతతో కూడిన కార్యక్రమాలు తద్వారా సక్రమ నిర్వహణ ఆనందాన్ని పెంచుతాయి. ఆర్థిక వృద్ధి పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఆనందకర పరిస్థితులు మహిళలు ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల్లో ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి బలాన్ని పెంచుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా
సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైన మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తగ్గుతాయి. అనిశ్చిత పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహంలో ఏర్పడినటువంటి విభేదాలు కనుమరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా కార్యసిద్ధి చేకూరుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలపై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. విద్యార్థులకి అనుకూల వాతావరణం విద్యాపరంగా కొనసాగుతుంది. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాలను కూరిస్తాయి. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సామూహిక విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారు సాధించగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా సినీ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8 నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. శ్రమ అధికమవుతుంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. గృహ విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి నైపుణ్యం తప్పనిసరి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూసేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలని సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టలేకపోతారు. అసంతృప్తి సంఘటనలు స్థిరాస్తి రంగం వారికి ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా ఊరట పరిస్థితులు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఏకాగ్రత లేమి కారణంగా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆధ్యాత్మిక ధోరణి సత్ఫలితాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతలు గృహపరంగా చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి అవకతవకలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. శక్తి సామర్థ్యాలు మహిళలకు తగ్గుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సినీ రంగం వారికి ప్రతికూలతని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి.
గృహ విషయాల్లో ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే విజ్ఞతతో కూడిన కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. గృహ విషయాల్లో అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. సంతోష సంఘటనలు వృత్తిపరంగా కూడా చోటు చేసుకుంటాయి. శక్తికి మించిన కార్యక్రమాలను కూడా చేపట్టగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు దగ్గరవుతాయి. అదృశ్య సంఘటనలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి లభిస్తాయి. కార్యక్రమాల్లో విజయాలు మహిళలకు గృహపరంగా లభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు గృహపరంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అతి జోక్యం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకోగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ చేపట్టగలుగుతారు. అశాంతి సంఘటనలు దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. గృహ విషయాల్లో మహిళలకు ప్రశాంత పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి నైపుణ్యం కొనసాగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు చేపట్టినప్పటికీ ఆర్థిక అంచనాలు పొందలేకపోతారు. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారిని వేధిస్తుంది. అయినప్పటికీ పరిష్కారాలు కనుక్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అనుకూల ఫలితాలు ఆర్థికంగా గృహపరంగా లభిస్తాయి. ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు పారిశ్రామిక రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ప్రయత్నాలతో కూడినటువంటి విషయాలు వ్యాపార రంగం వారికి దక్కుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు ఉపకరిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రగతి కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కూడా ఆనందానికి గురి చేస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా సినీ రంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. సామూహిక విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు శనివారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి సింధూరాన్ని స్వామికి సమర్పించి ఆవు నేతితో కూడినటువంటి దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు భక్తి శ్రద్ధలతో చేయడం ద్వారా శని దోషాలు నివృత్తి కాబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. మనోవ్యాధి తగ్గుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో ఎటువంటి విధి విధానాలు దోషభూయిష్టంగా ఉంటాయి, ఆ దోషభూయిష్టమైనటువంటి లక్షణాలు గమనించి అవి లేకుండా గృహ నిర్మాణాలు కనుక కొనసాగించినట్లయితే చక్కటి యోగవంతమైన ఆనంద గృహం మీరు నివసించడానికి యోగ్యంగా ఉంటుంది. ఈ దోష భూయిష్టమైనటువంటి ప్రభావాలు వాస్తు రీత్యా ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క విధి విధాన రీత్యా పశ్చిమ నైరుతిలో క్రాస్గా వీధిపోటు కనుక ఉంటే అది సరైనటువంటి సత్ఫలితాన్ని ప్రసాదించదు. మీరు కొనుగోలు చేసేటప్పుడే ఎటువైపు నుంచి వీధిపోటు వస్తున్నది, ఎటువైపు నుంచి ఆ యొక్క రాజవీధి పైనింపు
జరిగింది, ఎటువైపు ఎత్తుగా ఉంది, ఆ ఎత్తువైపు నుంచి ఇటువైపుకి రోడ్డు ఎట్లా పోతోంది అనేటువంటి విషయాలు గమనించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఒక్కొక్క చోట క్రాస్ వీధులు అనర్థదాయకమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా చాలా చక్కగా పరిశీలన చేసుకోవటం అత్యవసరం. అలాగే పశ్చిమ నైరుతిలో ఎటువంటి పరిస్థితులను ద్వారాలు అనేటువంటివి పెట్టకూడదు. పశ్చిమ నైరుతి ద్వారం అనర్థదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. పశ్చిమంలో ఎప్పుడూ కూడా పల్లంగా ఉండకూడదు. పల్లంగా ఉన్నట్లయితే మిగతా దిశల కంటే ఆ ఇంట్లో తప్పనిసరిగా అశాంతి ఉంటుంది. పశ్చిమంలో తూర్పు కన్నా ఎక్కువ ఖాళీ స్థలం ఉండకూడదు. తూర్పు కంటే పశ్చిమం వైపు ఎక్కువ ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే అత్యధికంగా ధనం ఖర్చు కావటం, కుటుంబ వాతావరణంలో అశాంతి చోటు చేసుకోవటం సంభవిస్తాయి. పశ్చిమంలో బావి, బోరు అనేటువంటివి ఉండకూడదు. పశ్చిమంలో సెల్లార్, సెప్టిక్ ట్యాంక్ అనేటువంటివి కూడా పనికిరావు. పశ్చిమంలో సంప్ అనేటువంటిది అసలు పెట్టకూడదు. ఇంటిని ఆనుకొని పశ్చిమంలో స్థలాన్ని కొనుగోలు చేయకండి. పశ్చిమ వాయువ్యం కోణంగా కనుక పెరిగితే అనర్థదాయకమే. తూర్పు ఈశాన్యం కన్నా పశ్చిమ వాయువ్యం ఎక్కువ ఖాళీ స్థలం ఉండకూడదు. అలా గనక ఉంటే వాస్తుశాస్త్రరీత్యా తప్పవుతుంది. పశ్చిమ వాయువ్యంలో బోరు, బావి మొదలైనవి కూడా మంచివి కాదు. వాయువ్యం వీధిపోటు అనర్థదాయకమవుతుంది. వాయువ్యంలో సెల్లార్, సెప్టిక్ ట్యాంక్ కనుక ఉన్నట్లయితే అది అంత సబబైనటువంటి విషయం కాదు. వాయువ్యంలో బోరు కానీ బావి కానీ ఉండకూడదు. ఈశాన్యం కన్నా పల్లంగా ఉండకూడదు వాయువ్యం ఎప్పుడూ కూడా ఎత్తులోనే ఉండాలి ఈశాన్యం కంటే. వాయువ్యం ఆగ్నేయం కన్నా ఎత్తు ఉంటే అనర్థదాయకం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూత్ర ప్రాతిపదిక అన్నిటికన్నా నైరుతి ఎత్తులో ఉండాలి. నైరుతి కన్నా వాయువ్యం తక్కువలో ఎత్తులో ఉండాలి. వాయువ్యం కన్నా ఆగ్నేయం ఎత్తు తక్కువ ఉండాలి. అన్నిటికన్నా తక్కువగా ఉండవలసింది ఈశాన్యం. ఇలా గనక అంచనా వేసుకొని గృహ నిర్మాణం చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన శుభ ఫలితాలనే ప్రతివారు కూడాను చూడటానికి ఆస్కారం ఉంటుంది. ఉత్తర వాయువ్యంలో ద్వారం, గేటు అనర్థదాయకం అవుతుంది. ఎప్పుడూ కూడాను నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఉత్తర వాయువ్య గేటు అనర్థదాయకము అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరం మధ్యలోనూ ఈశాన్యంలోనూ గేటు పెట్టుకోండి, తప్పులేదు. ఉత్తర వాయువ్యంలో వీధిపోటు మంచిది కాదు. ఉత్తర వాయువ్యం మూతపడితే చాలా అనర్థం. వాయువ్యంలో మీరు అందంగా నిర్మాణం చేసుకోండి, కానీ పైభాగం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మూయరాదు. ఉత్తర వాయువ్యం నైరుతి కన్నా ఎత్తుగా ఉండరాదు. ఉత్తర వాయువ్యంలో హెచ్చుదొడ్డి అనేటువంటిది కూడా పనికిరాదు. ఒకవేళ హెచ్చుదొడ్డి కనుక ఉన్నట్లయితే అంతవరకు కూడా విభజన చేయటం మంచిది. ఇంటిని ఆనుకొని ఉత్తర వాయువ్యంలో స్థలం మాత్రం కొనుగోలు చేయకూడదు. ఉత్తరం దక్షిణం కన్నా ఎత్తుగా ఉంటే అనర్థదాయకమైన ప్రభావాలు ఇస్తాయి. ఎప్పుడూ కూడాను దక్షిణమే ఎత్తుగా ఉండాలి, ఉత్తరం ఎత్తు తక్కువగా ఉండాలి. అలా ఉన్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధిస్తాడు మానవుడు. ఈశాన్యం ఫ్లోరింగ్ అనేటువంటిది ఎత్తు అనేటువంటిది పనికిరాదు. ఎప్పుడూ కూడాను మీరు ఏ పని చేసినా ఇంట్లో నీరు మొత్తం కూడా ఈశాన్యం వైపు పారుతున్నట్టుగానే పెట్టుకోవాలి. లోపల నుంచి బయటకు వచ్చే నీరు కూడా ఈశాన్యం నుంచే బయటికి పోవాలి. అంటే ఇలా కడిగితే నీరంతా మొత్తం ఈశాన్యం వైపు జారేట్టుగా ఉండాలి. ఈశాన్యం ఎప్పుడు కూడా ఎత్తు పనికిరాదు.
తూర్పు ఈశాన్యం తగ్గితే అరిష్టం వర్ధిల్తుంది. తూర్పు ఈశాన్యం ఎప్పుడు తగ్గకూడదు. ఆ తగ్గకుండా మీరు నిర్మాణాత్మక చర్య చేపట్టగలరు. ఒకవేళ అలా గనక ఉంటే కొద్దిగా పక్కకి జరిపోయినా సరే మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. తూర్పు ఈశాన్యం వాయవ్య ఆగ్నేయం నైరుతి కన్నా ఎత్తుగా ఉండకూడదు. గృహ నిర్మాణాలు చేసేటప్పుడు ఎత్తు పల్లాలు ఎటువైపు ఉంటే ఎటువంటి అదృష్టం కలుగుతుందో కూడా గుర్తుపెట్టుకోవాలి. తూర్పు ఈశాన్యంలో మెట్లు ఉండకూడదు. పైకి ఎక్కే మెట్లు తూర్పు ఈశాన్యం నుంచే పెట్టామని అంటే అనర్థం. తూర్పు ఈశాన్యంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ టాయిలెట్స్ అనేటువంటివి కట్టకూడదు. ఇవన్నీ కూడా శాస్త్రానుభవరీత్యా మహానుభావులు మనకు తెలియజేసినటువంటి విశేషాంశాలు. వీటిని ఎవరైతే పాటిస్తారో వారి యొక్క గృహం ఆనందదాయకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందాం. ఇంటిలో ఆ యొక్క నిర్మాణం అయిపోయిన తర్వాత ఎప్పుడూ కూడాను బరువులో దక్షిణ భాగం మందంగా ఉండాలి, ఉత్తరం వైపు భాగం మందం తక్కువగా ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గోడల విషయంలో కూడా అంతే. ఉత్తరపు గోడ 18 అంగుళాలు లావుతోనూ దక్షిణపు గోడ 14 అంగుళాల లావుతోనూ కట్టినట్లు జరిగినట్లయితే అది నష్టదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఎందుచేతనంటే దక్షిణపు గోడ మందం ఎక్కువగా ఉండాలి, ఉత్తరపు గోడ యొక్క మందం తక్కువగా ఉండాలి. అలాగే పడమర గోడ మందం ఎక్కువగా ఉండాలి, తూర్పు గోడ మందం కించిత్ తక్కువగా ఉండాలి. రెండు వైపులా తక్కువగా ఉండాల్సిన గోడలు రెండే, ఒకటి ఉత్తరం, ఒకటి తూర్పు. ఎక్కువ మందం కలిగిన గోడగా ఉండాల్సింది దక్షిణం, పడమర అనేటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదికను కూడా పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఆ గృహం సాధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ధనం ఎక్కువగా ఖర్చు కాకుండా పొదుపు లక్షణాలతో జీవన గమ్యం నిర్దేశించబడుతుంది సుమా. చాలామంది ఇటీవల కాలంలో ఈ టైల్స్ అనేటువంటివి వేస్తూ లేక మార్బుల్స్ వేస్తూ ప్రతి ఒక్క గదిలోనూ కూడా ఇల్లు కడిగినప్పుడు నీరు బయటికి పోయేటువంటి విధి విధానాన్ని సూత్రాన్ని పాటించడం లేదు. అసలు తూములు అనేటువంటి పెట్టడం మానేశారు. తూములు అనేటువంటి పెట్టడం వాస్తుశాస్త్రంలో కూడా ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదిక. అలాగే ఇంట్లోకి ప్రవేశించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళైనా సరే, గుమ్మం ముందు చెప్పులు విడవరాదు. వాళ్ళు విడవకుండా ఉండటానికి గుమ్మానికి పక్క భాగాన ఉత్తరం వైపు సింహద్వారం ఉన్నటువంటి వాళ్ళు ఉత్తర వాయువ్య వైపు తప్పనిసరిగా చెప్పుల స్టాండ్ అనేది ఏర్పాటు చేయటం మంచిది. వచ్చినటువంటి వాళ్ళు ఆ యొక్క స్టాండ్ వద్ద చెప్పులు విడిచి కాళ్ళు కడుక్కొని లోపలికి ప్రవేశించడంలో తప్పు లేదు. అలాగే చాలామంది చెట్ల పెంపకం చేస్తున్నారు. ఆ ఉత్తరం వైపు మాత్రం మహావృక్షాలు అనేటువంటివి మాత్రం పెంచటం మంచిది కాదు. చిన్న చిన్న పూల మొక్కల్ని పెంచుకోవటమే చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అలాగే పడమర వైపు వృక్షాలు నాటినందువల్ల తప్పులేదు. ఒక విధంగా ఆలోచన చేసినట్లయితే ఇంటి లోపల కూడాను చిన్ని చిన్ని మొక్కలను పెంచి ఆరోగ్యప్రదమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసేటువంటి విధి విధానాలు కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. వాటిని పాటించేటప్పుడు కూడాను ఎక్కువగా ఉత్తరం వైపు కాక దక్షిణ పడమర వైపుగా ఆ యొక్క చిన్ని చిన్ని మొక్కలను ఏర్పాటు చేసేటువంటి విధి విధానం ఆచరించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సహజసిద్ధంగా ఒక ఇంటిలోకి ప్రవేశించగానే ఇంటీరియల్స్ అని చెప్పేసి రకరకాలైనటువంటి మొక్కలు కూడా చిన్న చిన్న పూల కుండీల్లో లేక గాజు సంబంధించినటువంటి సీసాల్లోనూ అమర్చేటువంటి విధి విధానం కనిపిస్తోంది. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రాన్ని పాటించి గనక మీరు ఏ గోడ వైపు ఎటువంటి చిన్ని మొక్కను
అలా ఏర్పాటు చేసుకోవటం ఉత్తమోత్తం అనేటువంటి విషయాలు కూడా గ్రహించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. తులసి మొక్కను గృహంలో పెంచడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయి, తులసి దళాలను కోసేటప్పుడు ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. తులసి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది. తులసి మాలను శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తే అది సకల సంపదలని ప్రసాదిస్తుంది. ప్రతినిత్యం తులసి మొక్కకు నీళ్లు పోస్తే వారికి సకల సంపదలు కలుగుతాయి. స్త్రీలు ముఖ్యంగా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే చిరకాలం సౌభాగ్యం కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. క్షీరసాగర మథనంలో ఉద్భవించినటువంటి అమృత కలశంలో నుండి తొనకినటువంటి 2 బిందువులలో ఒకటి పారిజాత వృక్షంగా మరొకటి తులసి మొక్కగా మారినట్లు తెలియచేస్తుంది పురాణాలు. శ్రవణం నక్షత్రం నాడు తులసి దళాలని కోయరాదు. అమావాస్య, పౌర్ణమి, ద్వాదశి తిథులందు తులసి దళాలని కోయరాదని కూడా శాస్త్రవచనం. పూజకు వినియోగించవలసి వచ్చినప్పుడు తులసి దళాలను తులసి మొక్కకు దక్షిణ లేదా పశ్చిమ అభిముఖంగా నిలబడి మాత్రమే కోయాలి. తులసి దళాలను పురుషులు మాత్రమే కోయాలి, స్త్రీలు కోయరాదు. తలస్నానం చేయకుండా ఎప్పుడు తులసి దళాలని కోయరాదు. ఆది, మంగళ, గురు, శుక్రవారాలు తులసి దళాలని కోయరాదు. తులసిని చేతులతో మాత్రమే కోయాలి, ఆయుధాలని ఉపయోగించరాదు. తులసిలోని లక్ష్మీ తులసి విష్ణువుకు, కృష్ణ తులసి కృష్ణుడికి ప్రీతికరమైనది. కాబట్టి ఈ 2 తులసిలతో చేసేటువంటి పూజాది కార్యక్రమాలు మహావిష్ణువు యొక్క అలాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి. రేపు పునర్వసు, పుష్యమి నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే నూతన వాహనాల కొనుగోలు, అమ్మకాలు నిర్వహించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు ప్రారంభించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. విదేశీ గమనానికై చేసే సర్వ ప్రయత్నాలకు, అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. ముఖ్యమైన దస్తావేజులు వ్రాయించుకోవటానికి, వ్యాపారంలో క్రయ విక్రయాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నీకున్న కుండలములున్నాయే అమృతమయములు. ఇవి నువ్వు ధరించి ఉన్నంతకాలం 3 లోకములలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా నిన్ను చంపలేరు. వజ్జుడవు కావు, ఓడించలేరు కాదు. మీరు బాగా పద్యాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. సూర్యుడు మాట్లాడుతున్న మాట. 3 లోకములలో నిన్నెవ్వరూ ఓడించలేరు అన్న మాట నిజమైతే ఘోషయాత్రలో గంధర్వులు ఎలా ఓడించారు? అర్జునుడు ఎలా ఓడించాడు? అంటే ఓడించగలరు, చంపలేరు. అంటే అవి ఉంటే కర్ణుడు ఏం చేయొచ్చు? ఎన్ని మాటలైనా ఓడిపోయి బతకచ్చు. అవి పోతే ఏమవచ్చు? ఒక్కసారి చచ్చిపోయి గొడవలు తీర్చేసుకోవచ్చు. అది తేడా. అవి ఉన్నంతకాలం చావడం, ఎన్ని మాటలైనా ఓడిపోతాడు. ఓటమికి ఏం ఇబ్బంది లేదు, అవి ఏం చెయ్యవు. ఓడిపోతాడు, పారిపోతాడు. చచ్చిపోవడం మాత్రం ఉండదు. ఆయన కోరిక ఏమిటి? అర్జునుడిని చంపాలి. అర్జునుడి చేతిలో చచ్చిపోకుండా ఓడిపోయి పారిపోయి బతికేస్తే ఏమిటి ఆయనకి? ఇన్ని మాటలలా. కాబట్టి ఎవడైనా లోకంలో ఏం కోరుకుంటాడు? బ్రతికియుండిన సుఖములు వడయవచ్చు. బతికుంటే సుఖాలు పొందొచ్చు, బతికుంటే ఇవాళ ఓడిపోతే రేపు గెలవచ్చు. అందుకే కదా గంధర్వుల దగ్గర పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? అప్పటికి ఇంకా యుద్ధం చేసినా సుఖం లేదు. పారిపోతే తర్వాత ఓ రోజు ఇంకో అవకాశం వస్తుంది. అది కదా ఎదురు చూశావు.
నువ్వు బ్రతకడం ఈ కవచకుండలాల మీద ఆధారపడింది. కానీ అవి ఎంత గొప్ప సౌఖ్యాన్ని ఇస్తాయో, ఎంత సుఖాన్ని ఇస్తాయో, అంత గొప్పవైన కారణం చేతనే అంత గొప్పవాడొకడు వీటిని తీసుకోవడానికి వస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, ఇంద్రుడు వస్తాడు. కాబట్టి నాయన చాలా జాగ్రత్తగా ఉండు సుమా, అవి రేపు అడుగుతాడు సుమా, వచ్చి ఇవ్వకు సుమా, వాటి మీద నీ బ్రతుకు ఆధారపడింది. అవి కాని పోయాయా ఓటమే కాదు, చచ్చిపోతావు కూడా. ప్రాణముల మీద, నా జీవితం మీద ఆసక్తి కలిగినటువంటి ఎవరో దైవస్వరూపం నన్ను కాపాడడానికి వచ్చారు చెప్పడానికి, మీరెవరో తెలుసుకోవచ్చా అని అడిగాడు. అమ్మో, వాళ్ళు మాట్లాడుకోవడాలు కూడా ఎంత గుంభరంగా ఉంటాయో చూడండి. అక్కడికి పని అయిపోతే వెళ్ళిపోదాం అనుకున్నాడు సూర్యుడు. కానీ ఈయన ఇలా అడిగాడు కదూ, మరి ఎలాగైనా ముందు కొడుకుని రక్షించుకోవాలి, భక్తుణ్ణి రక్షించుకోవాలి, ఆయన కవచకుండా వాళ్ళని నిలబెట్టాలి. అందుకని తన యథార్థ స్వరూపాన్ని చూపించాడు. అనుడు అతడేను సూర్యుడా, మనమున నీయందు కలుగు మక్కువ కజ్జం బొనరగనుపదేశింపగ చనుదించితి అనిన అతడు సంభ్రమమొప్పన్. నేను సూర్యభగవానున్నయ్యా, కేవలముగా నీకు ఒక మంచి ఉపకారం చేసి పెట్టాలి అని చెప్పి ఇక్కడికి వచ్చాను, మంచి మాటలు చెప్పాలి అని వచ్చాను. అందుకని వచ్చినవాడు ఎవరైనా నువ్వు చెప్పిన మాట విని ఆగిపోతే నాకు పని అయిపోతుంది, కాబట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కానీ మీరు ఎవరో దేవుడయ్యి ఉంటారు, దేవత అయ్యి ఉంటారు, నా యందు మక్కువ కలిగిన వారు అయి ఉంటారు, లేకపోతే ఇలా ఎందుకు వస్తారు మీరెవరని అడిగావు. అందుకని నేనెవరో చెప్పవలసి వచ్చి నా రూపాన్ని చూపించాను, నేను సూర్యుణ్ణి, కాబట్టి నా మాట విను అని చెప్పి ఆయన ఉన్న విషయాన్నంతటినీ చెప్పాడు. దేవేంద్రుడు నీకు సహజముగా ఉన్న కవచకుండలములను అపహరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయన రేపటి రోజున వస్తాడు, వచ్చి నీ కవచకుండలములను దానముగా అడుగుతాడు. ఎందుకంటే నీకు ఒక వ్రతం ఉంది, నువ్వు స్నానం చేసి జపం చేసుకుని ఇంటికొచ్చి సూర్యోపాసన పూర్తి చేసే లోపల ఇంటి ముందు నిలబడి ఎవరు ఏది అడిగినా లేదనకుండా దానమిస్తావు. అందుకే రేపు వస్తున్నాడు ఇంద్రుడు, వచ్చి ఇవి అడుగుతాడు. నువ్వు ఆ సమయంలో కాదు అని అనవు కాబట్టి అలాగే ఇచ్చేస్తానని ఇచ్చేస్తావు కూడా. అవి సహజముగా ఉన్న కవచకుండలములు, అదేదో గుండీలు ఇప్పిచ్చేయడానికి చొక్కా కాదు. కాబట్టి ఏం చేయాలి, కోసి ఇచ్చేయాలి, నువ్వు ఇచ్చేస్తావు కూడా. నీకున్న వ్రత పరిపాలనా నిష్ట అటువంటిది. అంటే కర్ణుడి విషయంలో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయో చూడండి, మహానుభావుడు, ఆయనే సామాన్యుడు కాడు. అలా ఇవ్వవద్దు సుమా, కపటముగా వస్తున్నాడు, నీ కవచకుండలముల కోసమే వస్తున్నాడు, నీ ప్రాణం తీయడం కోసమే వస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి తీసుకోవడంలో, నువ్వు చనిపోవాలని కదా వస్తున్నాడు. కాబట్టి నీ చావు కోరి వస్తున్నవాడు నీ దగ్గర దానమడగగలిగిన మిత్రుడు ఎందుకు అవుతాడు, నీ క్షేమమును కోరినవాడు ఎందుకు అవుతాడు. అందుకే నిర్ద్వందముగా ఇవ్వనని చెప్పేశాయి అని సూర్యుడు చెప్పేశాడు. చెప్పేస్తే కర్ణుడు అన్నాడు సూర్యుడి వంక తిరిగి, భూసురకోటి వేడుటయు బోడిగ ప్రాణములైన నీగిన బాస దినేశ లోకమున ప్రస్ఫుటమింతయు అట్లు కాకయున్ వాసవుడట్టే నన్నడుగ వచ్చు ప్రియంబడి నాకు ఒక్క బ్రాతే సురలోక వందిత మదిం కవచంబును కుడలంబులున్. ఓ సూర్యభగవానుడా, నాకు ఒక వ్రతం ఉన్నది, నాకు ఒక ప్రతిజ్ఞ ఉన్నది. నేను ప్రతిరోజు కూడా అనుష్ఠానం చేసుకుని వచ్చి ఇంట్లో సూర్యోపాసన పూర్తి చేసే లోపల ఇంటి ముందుకి ఎంతమంది వచ్చి నిలబడతారో, ఆ వచ్చి నిలబడిన వారు ఎవరు ఏది అడిగితే వాళ్ళ మాట కాదనకుండా నా శక్తి కొలది దానం చేస్తాను అని నా నియమం. నాకున్న సహజమైన కవచకుండలములను ఇవ్వగలిగినది నా శక్తి. ఇవ్వను అని ఎలా అనగలను? అలా అన్ననాడు నా కీర్తి పోదా? నేను పెట్టుకున్న వ్రతం భంగమైపోదా? నేను పెట్టుకున్న ఆచారము భగ్నమైపోలేదా? అప్పుడు నాకు అపకీర్తి రాదా? అన్నమాట తప్పన? వచ్చినవాడు ఇంద్రుడే కావచ్చు, అయినా కాదని నేను అనను. ఆ సమయంలో వస్తాడు కాబట్టి అడిగితే ఇచ్చేయవలసిందే, అది నా వ్రతం అంతే. కీర్తి విడువజాల కీర్తితో మెలగంగా చావు వచ్చనేని చత్తు, కానీ జగములోన నెల్ల సడి కంటే చావు మేలనగబరగు మాట అనగా వినవే.
కీర్తిని మాత్రం నేను విడిచిపెట్టలేను. కీర్తిని విడిచిపెట్టి కేవలముగా అపకీర్తితో బ్రతకడం నా వల్ల జరిగే పని కాదు. ఒకవేళ కీర్తి కోసం నేను ప్రయత్నం చేస్తున్న కారణం చేత నాకు చావు వస్తే కీర్తి కోసం చచ్చిపోతాను తప్ప కీర్తిని వదిలిపెట్టి అపకీర్తితో బ్రతకడానికి మాత్రం ఇష్టపడ. ఇందులో చాలా పట్టుదల కనపడుతుంది. ఏ కారణము చేత వ్రతభంగము చెయ్యను, వ్రతభంగము చేసి ప్రాణములు నిలబెట్టుకున్నాడన్న అపకీర్తిని నేను పొందను, అంత పట్టుదల ఉండడం, అలా వ్రతాచరణ చేస్తాను అని చెప్పడం, వస్తున్నది సహజ కవచ కుండలాల కోసము అన్న విషయాన్ని తెలిసి కూడా ఎట్టి పరిస్థితులలో ఇచ్చేస్తాను తప్ప వాటి కోసం అబద్ధమాడి అపకీర్తితో బతకను అనగలిగినటువంటి వాడు బహు తక్కువ ఉంటాడు. అసలు కర్ణుడి కన్నా ఉంటారా అన్నది కూడా అనుమానమే. అంత ధృతి చాలా గొప్పది. అయితే నీకు కీర్తి కండుతా, ఆ కీర్తి కోసం చచ్చిపోతావా అంటావేమో సూర్యభగవానుడా. ఒక్క మాట చెప్తాను విను. కీర్తి ఇచ్చు పుణ్యగతి, కీర్తియ తల్లియుబోలె బ్రోచు, సత్కీర్తియ ఆయువున్ సిరియు, కీర్తి విహీనుడచు శవంబు, దుష్కీర్తను ఎల్లచేటులను గిట్టి హరించుననండే, తొల్లి భక్తార్తిహరుండు నా బరగు అంబుజసూతి జగద్ధితంబుగన్. ఓ ఇంద్రుడా, నీకు తెలియనిదా? మనిషి సంపాదించుకున్నటువంటి కీర్తి ఏది ఉంటుందో అదే పుణ్యగతినిస్తుంది. ఎందుకంటే లోకంలో ఒక విషయాన్ని చెప్తారు, మనిషి యశో శరీరము అని ఒకదాన్ని పొందుతాడు. భౌతికమైన శరీరము శాశ్వతముగా ఉండదు కదా, భౌతిక శరీరం పడిపోతుంది, యశో శరీరము మిగిలిపోతుంది. ఆయన పేరు అలా కీర్తి వినపడుతూనే ఉంటుంది. బా మహానుభావుడు ఎంత గొప్పవాడండి అంటుంటారు లోకంలో. ఓ డొక్కా సీతమ్మ గారిని తలుచుకున్నారనుకోండి, మహాతల్లి ఏమి అన్నదానం చేసిందండి అని తలుచుకుంటుంటారు. లోకంలో కీర్తి ఎంతకాలము నిలబడుతుందో అంతకాలము స్వర్గలోకవాసం ఇస్తారు అని. అందుకని యశోశరీరుడై నిలబడాలని కోరుకుంటాడు. మనిషి కీర్తి కోసం ప్రయత్నం చెయ్యాలి, ప్రయత్నపూర్వకంగా కీర్తిని సంపాదించుకోవాలి. కష్టపడకుండా కీర్తి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడితే, ఉత్తమ కర్మలు చేస్తే, త్యాగం చేస్తే కీర్తి వస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ.